గాంధీ భవన్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లెక్కది మీరు మాట్లాడారు మా గురించి. ఇలా మేము కట్టుబడి ఉన్నాం, లెక్కలు తీసినాం, ఎక్కడ నష్టపోయిందో, ఎక్కడ నీటి ఉందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులకు జిల్లాలు ఇన్ఛార్జ్ చేసినాం. ప్రత్యేక నిధులు ఇచ్చిన కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామాలలో నీటి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. నేను టీఆర్ఎస్ కోరుతున్నా, నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు. ఈ సీజన్లా చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయదని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులు నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతో అంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు అయినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి నీళ్ళు చెరువులలో నీళ్లు తాగినామా? మేము ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటామన్నా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళక్కడ 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకి అడుగుతాను. ఇలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు చేస్తా. సామెత మీద ఇప్పుడు జనరల్గా మా ఆరిశెట్టి ప్రభాకర్ జయించారు. ఒక కవి ఉండే, కందిపప్పు తాగితే చేయి కందిపోతుందట, ధరల మాట వింటే దవడ వలిగిపోతుందట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఈ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మీద దాదాపు 100 రోజులు దాటి మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి రోజులు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ని గెలిపించాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయడం దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14వ తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువతలను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి న్యాయం చేయలేటువంటి పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంతా పోటీలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు వచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసిన రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్నా 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు మీద కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పనిముట్లు ఇచ్చినాము, గిన్నె సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించమని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే ఉపాధి హామీ మేము చేసింది చెప్పుకుంటూ అక్షింతలు, బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు
మల్కాజిగిరి కరీంనగర్